Nana, good morning. Good morning, sir. So, exam lo చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే కాక్రోచ్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. అదేంటంటే కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్, కాక్రోచ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. జస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ లెసన్ విన్నారంటేనే మీకు ఇది ఎంత ఈజీగా మనం ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అబౌట్ కాక్రోచ్. ఇప్పుడు కాక్రోచ్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే, కాక్రోచ్ అనేది ఒక కస్టోరియల్ ఇన్సెక్ట్. అంటే ఏంటి? ఒక లెగ్స్ కలిగినటువంటి ఒక ఇన్సెక్ట్. ఓమ్నివరస్ అంటాడు. ఓమ్నివరస్ అంటే ఏది పడితే అది తింటుంది. బోత్ ప్లాంట్ మెటీరియల్ కావచ్చు, లేదా యానిమల్ మెటీరియల్ కావచ్చు, ఆర్గానిక్, డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా కూడా తింటుంది. సో డైజెస్ట్ సిస్టంలో మెయిన్గా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఎక్కడ పడితే అక్కడ జీవిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇది జీవించేటటువంటి ప్లేస్ ఏదంటే తడిగా ఉన్నటువంటి ప్లేసు ప్లస్ చీకటిగా ఉన్నటువంటి ప్లేస్. కాక్రోచ్ గురించి కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ ఏంటంటే, కాక్రోచ్ తలకాయ లేకపోయినా ఒక వారం పాటు బతుకుతుంది. కాక్రోచ్ దాదాపు ఒక నెల పాటు అన్నం తినకపోయినా బతుకుతుంది. కాక్రోచ్ దాదాపు 2 వారాల పాటు నీళ్లు తాగకపోయినా బతుకుతుంది. కాక్రోచ్ నీటిలో మనం వేసిస్తే దాదాపు 40 నిమిషాల వరకు గాలి లేకపోయినా కాక్రోచ్ బతకలుతుంది. అంతటి క్వాలిటీస్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు కాక్రోచ్, కమింగ్ టు ది పాయింట్, డైజెస్ట్ సిస్టమ్. సో మీకు చెప్పిన ప్రకారము ఈ కాక్రోచ్ అనేది ఒక కస్టోరియల్, అంటే పాకుతున్నటువంటి లెగ్స్ కలిగినటువంటి జీవించినటువంటి ఈ జీవి మెయిన్గా ఓమ్నివరస్, అంటే ఏది పడితే అది తింటూ ఉంటుంది. మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెస్ట్ సిస్టమ్ అనేది 8 మార్క్స్ క్వశ్చన్ అయితే, దాని యొక్క మౌత్ పార్ట్స్ ప్లస్ ఓమ్టీడియా రెండే క్వశ్చన్స్ అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే, చాలా సార్లు కాదు, క్వశ్చన్ పేపర్ లేని క్వశ్చన్ పేపర్ లేదు. ఏంటంటే ఒకటి ఓమటీడియా లేదా కాక్రోచ్ మౌత్ పార్ట్స్. సో మౌత్ పార్ట్స్, ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్ చదివేటప్పుడు మనం మౌత్ పార్ట్స్ కూడా నేర్చేసుకుంటే మనలో పని 2 క్వశ్చన్లు మనం కవర్ చేసేట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, మౌత్ పార్ట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మౌత్ పార్ట్స్ లో మెయిన్గా మనకి ఏమేమి వస్తుందంటే, లాబ్రమ్ అంటే పై పెదవి. మనకి ఎలాగైతే పై పెదవి ఉందో దాన్ని లాబ్రమ్. లేబియం కింద పెదవి. తర్వాత మనకి ఎలాగైతే నాలుగు ఉందో, అవునా, దీంట్లో హైపోఫారింక్స్ అంటారు. అంటే మనకి టంగ్ అంటాము, కాక్రోచ్ లో దాన్ని హైపోఫారింక్స్ అంటారు. మనకి టీత్ అంటాము, వీటిలో మ్యాండిబుల్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్ పరంగా, మన ఎగ్జామ్ పరంగా మనం వేయాల్సిన డయాగ్రామ్ ఇది. సో కాక్రోచ్ మీరు చూసుకున్నట్టయితే ఆ జీవి ఇక్కడ చూడండి, తన శరీరము ఇలా హారిజాంటల్ గా ఉంది, దానికి పర్పెండికల్ గా తన తలకాయ ఉంది. మీరు బాగా గమనించినట్టయితే ఏ ఆహారాన్నైనా అది ఆహారాన్ని ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆహారం కింద పడిపోతుంది డ్యూ టు గ్రావిటేషన్. అది తెలిసిన పాడే. సో దానికి ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి వీటికి ఏమున్నాయంట, ఈ యొక్క మ్యాక్సిల్లే ఉంది. తర్వాత ఈ గ్లాసియా, లేబిల్ పాల్ప్, గేలియా, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆ యొక్క కాక్రోచ్ ఆహారం కింద పడకుండా ఇది పట్టుకుంటుంది. సో కాక్రోచ్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఆహారాన్ని సీజ్ చేసేస్తుంది. దేని ద్వారా? దాని యొక్క 4 లింబ్స్, అంటే ముందర ఉన్నటువంటి 4 లెగ్, ముందర ఉన్నటువంటి కాలుతోను, తర్వాత ఆ యొక్క మ్యాక్సిలియాతోను, తర్వాత వాటి యొక్క లిప్స్ తో గట్టిగా పట్టుకునేస్తుంది. పట్టుకున్న తర్వాత ఆ తర్వాత అది కొరికి లోపలికి తినడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కావాల్సిన పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది మనలాగా పళ్ళు ఉంది, దాన్ని మ్యాండిబుల్ అంటారు. మనలాగా పై పెదవి, దాన్ని లాబ్రమ్ అంటారు. మనలాగా నాలుక ఉంది, దాన్ని హైపోఫారింక్స్ అంటారు. సో తర్వాత ఈ లేబియం కింద పెదవి, మ్యాక్సిల్లే ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటిది, ఎందుకంటే దాని యొక్క తలకాయ కింద వైపు ఉంది కాబట్టి. మనం ఇప్పుడు డైజెస్ట్ సిస్టంలోకి వద్దాం. డైజెస్ట్ సిస్టమ్ చూసినట్టయితే ఒకటి డైజెస్ట్ సిస్టంలో మెయిన్గా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఒక అనిమల్ హాయ్
హారిజాంటల్ గా ఉంది. దాని యొక్క డైజెస్ట్ సిస్టమ్ చూడండి, ఈ గ్రీన్ కలర్ గా ఉండేది దాని యొక్క అలిమెంటరీ కెనాల్. సో ఈ గ్రీన్ కలర్ మీకు స్పష్టంగా డిఫరెన్షియేషన్ కనబడుతుంది, అది అలిమెంటరీ కెనాల్. సో అలిమెంటరీ కెనాల్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్ యాజ్ యూజువల్ అని ఏ డౌట్ లేదు. మౌత్ లీడ్స్ టు ఫారింక్స్, దాంట్లో డౌట్ లేదు. దాని ఈ ప్లేస్ ని మనం ఫారింక్స్ అంటారు, ఈ ప్లేస్ ని ఫారింక్స్ అంటారు. నెక్స్ట్ ఇక చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే మౌత్, అవునా, మౌత్ లీడ్స్ టు ప్రీ ఓరల్ క్యావిటీ. దాని ఓరల్ క్యావిటీ అంటే అర్థం ఏంటంటే మనకు కూడా ఓరల్ క్యావిటీ ఉంది. మన ఓరల్ క్యావిటీలో ఏమున్నాయి? టంగు, టీత్ ఉంది. టంగు, టీత్ ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ప్రీ ఓరల్ క్యావిటీ లో ఉండే హైపోఫారింక్స్ దట్ ఇస్ టంగ్ అనేది ఏం చేస్తుందంట? ప్రీ ఓరల్ క్యావిటీని రెండుగా డివైడ్ చేస్తుందంట. ఏమని? యాంటీరియర్ సిబీరియం అని, పోస్టీరియర్ సాలివేరియం అని. సిబీరియం అండ్ సాలివేరియం అంటే చూడండి, కాక్రోచ్ లో ప్రీ ఓరల్ క్యావిటీలో ఉండేటటువంటి హైపోఫారింక్స్ నాలిక అనేది నోటి భాగాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఒకటి యాంటీరియర్ సైడ్ ఉండేదాన్ని సిబేరియం అని, పోస్టీరియర్ సైడ్ ఉండేదాన్ని సాలివేరియం అని డివైడ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హైపోఫారింక్స్ ఉంది. ఈ హైపోఫారింక్స్ ఇట్ సైడ్ యాంటీరియర్ సైడ్ ఉంది సిబేరియం, ఇట్ సైడ్ పోస్టీరియర్ సాలివేరియం. ఇక్కడ చూడండి, ఒక అనిమల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, తల సైడ్ ఉన్నదాన్ని యాంటీరియర్ సైడ్ అంటారు, తోక సైడ్ ని పోస్టీరియర్ సైడ్ అంటారు, పై వైపు డార్సల్, కింద వైపు వెంట్రల్. ఇక్కడ మనకి హైపోఫారింక్స్ ఈ భాగంలో ఉంది. ఈ హైపోఫారింక్స్ ఏం చేస్తుందంటే ఆ ప్రీ ఓరల్ క్యావిటీని రెండుగా డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ ప్రీ ఓరల్, దట్ ఈస్ యాంటీరియర్ సిబేరియం, పోస్టీరియర్ సాలివేరియం గా డివైడ్ చేస్తుంది. కమింగ్ టు ది అలిమెంటరీ కెనాల్. అలిమెంటరీ కెనాల్ మనం చూసుకున్నట్టయితే 3 పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఫోర్గట్, మిడ్ గట్, హైండ్ గట్. సో ఫోర్గట్ ని స్టోమోడియం అని కూడా పిలుస్తారు. ఫోర్గట్ ని స్టోమోడియం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫోర్గట్ అండ్ హైండ్ గట్ ఇస్ లైన్డ్ బై, ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎక్టోడర్మల్ సెల్స్. సో మనకి మీసోడర్మల్ 3 లేయర్స్ ఉన్నాయి. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనే ఒక 3 లేయర్స్ జర్మినల్ లేయర్స్ అంటారు. అలా ఆ జర్మినల్ లేయర్స్ లో భాగంగా మనకి ఈ ఫోర్గట్, ఇక్కడ చూడండి ఫోర్గట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్గట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడ్ గట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ భాగం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మిడ్ గట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని హైండ్ గట్. సో ఇక్కడ చూడండి, ఫోర్గట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫారింక్స్, ఈసోఫాగస్, క్రాప్. అంటే మనకి స్టమక్ అంటే కాక్రోచ్ కి దాన్ని క్రాప్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ చూడండి, ఇది మౌత్, ఇది ఫారింక్స్. ఈ యొక్క గ్రీన్ పార్ట్ నుంచి చూడండి, దీన్ని ఫారింక్స్ అంటారు. ఈ ఫారింక్స్ నుంచి ఒక పొడవాటి ట్యూబ్ పోతుంది, దాన్ని ఈసోఫాగస్ అని అంటారు. Is it right? So the mouth leads to pharynx, the mouth leads to pharynx. From the pharynx, it leads to a narrow, long tube called esophagus. From the esophagus leads to, that is a distensible sac-like structure. Distensible sac-like structure అంటే సాగే గుణం కలిగినటువంటి ఒక తిత్తి వంటి నిర్మాణము. అక్కడ ఫుడ్ అనేది స్టోర్ చేయబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్రాప్ మనం చూసుకున్నట్టయితే ఒక బల్జింగ్ స్ట్రక్చర్ లాగా ఉంది. ఎందుకంటే ఆహారం స్టోర్ చేస్తుంది. ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు క్రాప్ కొద్దిగా సాగుతుంది. దాన్ని ఏమంటారంటే డిస్టెన్సిబుల్ సాక్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ హైండ్ గట్ లోపల మొత్తం ఈ యొక్క ఫోర్గట్ లో ఆ యొక్క లేయర్ అంతా కూడా క్యూటికల్ లేయర్ తో లోపల ఇన్సైడ్ ఇంటర్నల్లీ. సో ఫోర్గట్ ఇస్ ఇంటర్నల్లీ లైన్డ్ బై క్యూటికల్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో కాన్సెప్ట్ ఉన్నది. ఈ క్రాప్ కి కింద వైపు ఏమున్నాయంటే ఒక స్పెరికల్ బాల్ లైక్ స్ట్రక్చర్, దాన్నే గిజర్డ్ అని అంటారు. సో గిజర్డ్ లో ఏముంటుంది అంటే ఈ గిజర్డ్ లోపల ఉన్నటువంటి కైటినస్ లేయర్ ఒక 6 టూత్ గా ఫామ్ అయి ఉంటుంది. ఎలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, ఇది మన క్రాప్, మన ఈసోఫాగస్, ఇది క్రాప్. ఈ క్రాప్ మనం చూసుకున్నట్టయితే ఒక బల్జింగ్ స్ట్రక్చర్. ఈ బల్జింగ్ స్ట్రక్చర్ నుంచి కిందకి వచ్చింది. దీన్ని ఏమంటారంటే గిజర్డ్. గిజర్డ్ ప్రో వెంట్రికులర్ కూడా పిలుస్తారు.
ఆ గిజెడ్ ఇజ్నట్ ఆ గిజెడ్ నుంచి లోపల ఒక లేయర్ ముందుకు పోతుంది అవునా సో ఒక క్యూటికల్ లేయర్ అనేది గిజెడ్ లో నుంచి అలా కిందకి కంటిన్యూ అవుతుంది అవునా ఇజ్నట్ సో అక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారంటే స్టొమోడియల్ వాల్ అని పిలుస్తారు సో గిజెడ్ లో రెండు కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి టీత్ బ్రిజిల్స్ అంటాడు తర్వాత స్టొమోడియల్ వాల్ ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి గిజెడ్ ని మనం ఇలా కట్ చేసి చూసినట్టయితే దాని లోపల మనకి ఈ యొక్క 6 chitinous teeth like structure 6 chitinous teeth like structure ఈ గిజెడ్ యొక్క మెయిన్ పని ఏంటంటే గ్రైండింగ్ ది ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఆహారం మనం ఆ యొక్క కాక్రోచ్ తీసుకుంటుందో దాన్ని ఆల్రెడీ మనం కాక్రోచ్ మౌత్ పార్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటది కాక్రోచ్ యొక్క మౌత్ పార్ట్స్ వచ్చి బైటింగ్ అండ్ చీవింగ్ టైప్ అంటే కొరకడము ప్లస్ నమలడం ఉన్నటువంటి మౌత్ పార్ట్స్ సేమ్ అయితే నోట్లో నమలడంతో పాటు కడుపులోకి వెళ్ళిన తర్వాత క్రాక్ తర్వాత వచ్చేటటువంటి గిజెడ్ లో కూడా ఈ యొక్క 6 టీత్ ఉంటుంది సో ఈ 6 టీత్ ఏం చేస్తుందంటే అన్నాన్ని బాగా రుబ్బినట్టు అవునా రుబ్బుతుంది అది దానికి ఉన్నటువంటిది ప్రతి టీత్ వెనకాల హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయంట దాన్నే మనం ఎలాగైతే ఒక టూత్ బ్రష్ లో బ్రిజిల్స్ ఉంటాయో అలా ప్రతి టీత్ కి వెనక వైపు ఏమున్నాయంట బ్రిజిల్స్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ బ్రిజిల్స్ ఉన్నాయి ఇది ఏం చేస్తుందంటే ఒక జల్లిని వడపోసినట్టు ఒక జల్లిని ఎలాగైతే ఇసుకను వడపోస్తుందో అలా ఈ యొక్క గిజెడ్ లో రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక కాన్సెప్ట్ సో ఇన్సైడ్ ద గిజెడ్ దేర్ ఇస్ ఎ chitinous layer this chitinous layer is modified into 6 teeth 6 teeth గా మాడిఫై ఉంటది సో ఈ టీత్ తో పాటు ప్రతి టీత్ వెనకాల హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంది అన్న దాన్నే బ్రిజిల్స్ అంటారు సో ఈ రెండు దేనికి ఉపయోగిస్తుందంటే ఆహారాన్ని బాగా గ్రైండ్ చేయడానికి ప్లస్ ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది సేమ్ అదే గిజెడ్ లో లోపల ఉన్నటువంటి కైటినస్ లేయర్ కొంచెం కిందకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది కోనికల్ షేప్ లో ఇలా ఎక్స్టెండ్ అయింది అవునా ఎక్స్టెండ్ చూడండి కోనికల్ ఫ్లాష్ వచ్చిందా సో కోనికల్ ఫ్లాష్ లాగా వచ్చింది దాన్ని స్టొమోడియల్ వాల్ అంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది ఈ స్టొమోడియల్ వాల్ ఏం చేస్తుందంటే గిజెడ్ లో ఆహారం ఏమైపోయింది నలగగొట్టబడింది ఫిల్టర్ చేయబడింది అక్కడితో ఆగలేదు స్టొమోడియల్ వాల్ ఏం చేస్తుందంటే ప్రతి ఆహార పదార్థాన్ని చుట్టూ ఒక కవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ పార్టికల్ ఈస్ బీన్ ఎన్సర్కిల్డ్ ఆర్ కవర్డ్ బై ఏ లేయర్ ఆ లేయర్ ఏమంటారంటే పెరిట్రోపిక్ మెంబ్రేన్ which is secreted by the stomodeal wall cells అంటే ఈ స్టొమోడియల్ వాల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ స్టొమోడియల్ వాల్ సెల్స్ ఏం చేస్తాయంటే కొన్ని సెక్రెట్ చేస్తాయి వాటి యొక్క సెక్రీషన్స్ వల్ల ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక లేయర్ ఏర్పడింది ఆ లేయర్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ పార్టికల్ ఇక్కడ చూడండి ఫుడ్ పార్టికల్ ఇక్కడ నుంచి ఇలా పోతూ ఉన్న క్రమంలో సో ఆ ఫుడ్ పార్టికల్ వల్ల మిగతా పార్ట్ అయినటువంటి అలిమెంటరీ కెనాల్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ప్లస్ ఏమవుతుంది ఈజీగా అబ్జార్ప్షన్ కోసము సరేనా ఇంకొకసారి చెప్తాను చూడండి సో స్టొమోడియల్ వాల్ లో ఉండే సెల్స్ సెక్రీట్ చేసి ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక లేయర్ ఏర్పరుస్తుంది ఆ లేయర్ పేరు పెరిట్రోపిక్ మెంబ్రేన్ ఆ పెరిట్రోపిక్ మెంబ్రేన్ లో ఏముంటుంది హోల్స్ ఉంటుంది దాన్నే పోరస్ అంటారు ఎందుకు ఈ మెంబ్రేన్ అంటే ఆ ఫుడ్ పార్టికల్ ఆ యొక్క అలిమెంటరీ కెనాల్ పై అంటే ఫోర్గెట్ నుంచి కిందకి పోతున్న క్రమంలో ఎక్కడ కూడా అలిమెంటరీ కెనాల్ డ్యామేజ్ కాకుండా వాటిని సేఫ్ గార్డ్ కోసమే ఈ లేయర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఈ గిజెడ్ దగ్గర మనకి దాదాపు 6 to 8 ఏమున్నాయంట హెపాటిక్ సీకే ఫింగర్ లైక్ హెపాటిక్ సీకే అంటారు డైవర్టికలే అంటారు సో ఫింగర్ లైక్ డైవర్టికలే లేదా హెపాటిక్ సీకే కాల్డ్ హెపాటిక్ సీకే సో హెపాటిక్ సీకే ఏం చేస్తుందంటే డైజెషన్ కి అబ్జార్ప్షన్ ఏం లేదన్నా ఒక 6-8 వేలు లాగా పొడుగుగా ఉండి ఇవి ఏం చేస్తుందంటే డైజెషన్ కి అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది డైజెషన్ కి అబ్జార్ప్షన్ తేడా ఏంటి డైజెషన్ అంటే ఏంటి కన్వర్షన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ అవునా ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఇంటూ సాల్యుబుల్ సబ్స్టెన్స్ అంతే కదా ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ని ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ని
మార్చడం అంటే తెలుసు. సో డైజెషన్ ఇస్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఇంటూ సింపుల్ సాల్యుబుల్ సబ్స్టెన్స్, దాన్ని డైజెషన్ అంటారు. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ లో ఉండే గ్లూకోజ్, అమినోస్ ఏదైనా కానీ బ్లడ్ స్ట్రీమ్ లోకి అబ్జర్వ్ చేసుకునే దాన్ని అబ్జార్ప్షన్ అని అంటారు. సో హెపాటిక్ సిటీ యొక్క ఫంక్షన్ రెండు ఉంది, ఒకటి డైజెషన్, రెండు అబ్జార్ప్షన్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఈ మిడ్ గట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడ్ గట్ అంటారు. మనం ఈ మిడ్ గట్ రెండుగా డివైడ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ని యాంటీరియర్ సైడ్, సెకండ్ పార్ట్ పోస్టీరియర్ సైడ్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే గ్లాండ్యులర్ పార్ట్, అంటే అక్కడ ఏం చేస్తాయంటే సెల్స్ చాలా రకాలైనటువంటి ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక మిడ్ గట్ లో ఉండే ఫస్ట్ పార్ట్ అయినటువంటి యాంటీరియర్ సైడ్, ఫస్ట్ పార్ట్ లో ఉండే యాంటీరియర్ సైడ్ ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తుంది. ఏ ఎంజైమ్స్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒకటి సుక్రేస్, మాల్టేస్, లైపేస్, ప్రోటీయేస్ అండ్ సెల్యులోజ్ అనే ఎంజైమ్లు ఏది ఉత్పత్తి చేస్తుంది? ఈ యొక్క మిడ్ గట్ లో ఉండే ఫస్ట్ పార్ట్ యాంటీరియర్ సైడ్ ఉత్పత్తి చేస్తుంది. సో మిడ్ గట్ అనేది ఒక లాంగ్ ట్యూబ్. ఆ లాంగ్ ట్యూబ్ లో రెండు సగభాగాలుగా తీసుకున్నట్లయితే ఫస్ట్ భాగము గ్లాండ్యులర్ పార్ట్ అంటారు, సెకండ్ సగం భాగం ఏంటంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే అక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది అంటే ఏంటి? డైజెస్ట్ అయినటువంటి ఆహారము ఈ యొక్క భాగంలో బ్లడ్ లోకి అబ్జర్వ్ కావడం. సో మిడ్ గట్ ఈ అర్థమైంది కదా. సగం వచ్చి సగాన్ని ఏమంటారంటే డైజెషన్ పార్ట్ అంటారు, సెకండ్ హాఫ్ వచ్చి అబ్జార్ప్షన్ పార్ట్ అంటారు. తర్వాత ఈ యొక్క మిడ్ గట్ కి ఈ యొక్క హైండ్ గట్ కి మధ్యలో ఏమున్నాయంటే అక్కడ మాల్ఫ్యూజన్ క్యాప్సూల్స్ ఉన్నాయంట. ఏమున్నాయి? మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. సో ఈ మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్ ఎన్ని ఉంటాయంటే దాదాపు 6 బండిల్స్ దాకా yellowish స్ట్రక్చర్స్. ఫింగర్ ఎలా ఉండే వెంట్రుకలు లాగా ఉండే 6 బండిల్స్ లో ఉండే ఈ యొక్క మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్. ఇక్కడ చూడండి మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్. సో మాల్ఫ్యూజన్ ట్యూబ్యూల్స్ ఏంటిది? మాల్ఫ్యూజన్ ఒక ఎక్స్క్రీటరీ ఇన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ లో ఉండే యూరియా, యూరిక్ యాసిడ్, ఇంకేమైనా వేస్ట్ మెటీరియల్స్ బ్లడ్ లో ఉంటే దాన్ని యాసిడ్స్ గా అబ్జర్వ్ చేసుకొని యాసిడ్స్ గా అలిమెంటరీ కెనాల్ కి పంపించేస్తుంది. సో ఇదంతా ఎక్కడ ఉంది? కాక్రోచ్ కడుపులో ఉంది. కాక్రోచ్ కడుపులో సపరేట్ గా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లేదు, పూర్తిగా బ్లడ్ తోనే ఉండిపోయింది, అవునా? సో అక్కడ ఆ బ్లడ్ లో ఉండే యూరిక్ యాసిడ్ ని ఈ మాల్ఫ్యూజన్ క్యాప్సూల్ సపరేట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క హైండ్ గట్ లోకి డంప్ చేసేస్తుంది. ఇది మాల్ఫ్యూజన్ క్యాప్సూల్ యొక్క పని. నెక్స్ట్ మనకి హైండ్ గట్. సో ఈ హైండ్ గట్ లో మనకి 3 పార్ట్స్ వస్తుంది. ఈలియం, కోలాన్, రెక్టమ్. ఈలియం, కోలాన్, రెక్టమ్. సో ఈలియం, కోలాన్, రెక్టమ్. నెక్స్ట్ మనకి ఈ హైండ్ గట్ లో మనకి 3 పార్ట్స్ చెప్పాం. ఈలియం, కోలాన్, రెక్టమ్. ఈలియం అనేది జస్ట్ మన యొక్క హైండ్ గట్ నుంచి కంటిన్యూటీగా వస్తుంది. ఇది జస్ట్ ఏ స్మాల్ లాంగ్ ట్యూబ్. ఇక్కడ చూడండి, ఈలియం, కోలాన్, రెక్టమ్ అనే 3 పార్ట్స్ ఉన్నాయి హైండ్ గట్ లో. కాకపోతే 3 కూడా ట్యూబ్సే. అయితే ఈలియం అనేది కొంచెం షార్ట్ ట్యూబ్, కోలాన్ అనేది కాయిల్డ్ ట్యూబ్, తర్వాత రెక్టమ్ అనేది కూడా లాంగ్ ట్యూబ్ బట్ అన్కాయిల్డ్. షార్ట్ ట్యూబ్, కాయిల్, అన్కాయిల్డ్. ఇక్కడ చూడండి ఫస్ట్ వెళ్దాం. చూడండి, ఈలియం షార్ట్ ట్యూబ్ జస్ట్ లైస్ బిహైండ్ ఈ యొక్క ఫస్ట్ ఈ హైండ్ గట్ కదా. హైండ్ గట్ తర్వాత ఫస్ట్ వచ్చేది ఈలియం. తర్వాత ఈ కోలన్ మనకి ఈ డయాగ్రామ్ లో అయితే ఈ కోలన్ మనకి కాయిల్ చూపించకుండా జస్ట్ ఓపెన్ చేసి చూపించారు, కానీ యాక్చువల్ గా కోలన్ అనేది ఒక కాయిల్డ్ లాంగ్ నేరో ట్యూబ్. నెక్స్ట్ ఉండేది ఏంటది? రెక్టమ్. రెక్టమ్ అనేది ఒక లాంగ్ ట్యూబ్ విత్ వైడర్, అంటే ఏంటి? ట్యూబ్ పొడవు ప్లస్ వెడల్పు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క రెక్టమ్ అనేది పొడవుగాను ప్లస్
వెడల్పుగా ఉంటుంది. ఈ చివరి భాగం తీసుకొచ్చిన తర్వాత అక్కడ 6 లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ ఉంటుంది. దాన్నే రెక్టల్ పాపిల్లే అని పిలుస్తారు. రెక్టమ్ లో లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ ఉన్నాయి. ఇది మామూలుగా మనం హ్యూమన్ బాడీలో ఇంటెస్టైన్ దగ్గర మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే ఇంటెస్టైన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ మనం చూసినట్టయితే లోపల విల్లై అని ఉంది అన్నాం. ఆ విల్లై యొక్క మెయిన్ పని ఏంటి? ఇంక్రీజింగ్ ది అబ్జార్ప్షన్ ఏరియా. అంటే ఏంటి? డైజెస్ట్ అయినటువంటి ఆహారము ఒక పైప్ గుండా పోయేటప్పుడు ఆ యొక్క డైజెస్ట్ అయిన ఆహారము ఆ యొక్క ఇంటెస్టైన్ ద్వారా బ్లడ్ లోకి పోవాలంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలి. అది మన మనకి ఇంటెస్టైన్ లో చదువుకున్నాం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇలా సర్కిల్ వేసాము. మామూలుగా ఇది ఒక ఇంటెస్టైన్ అనుకోండి. దీని లోపల విల్లై ఎలా ఉంటుందంటే అప్పుడేమైంది? లోపల అబ్జార్ప్షన్ ఏరియా ఎక్కువైంది. అలాగే దీని యొక్క రెక్టమ్ ఈ భాగంలో కూడా 6 లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ అనేది ఉంటుంది. ఆ లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ ఉన్నదాన్ని రెక్టల్ పాపిల్లే అంటారు. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్ ఎటు బయటకు పోతుంది. కాకపోతే దాంట్లో ఏవైనా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంటే దాన్ని మళ్ళా అది వెనక్కి అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ భాగంలో అది ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ మన కాన్సెప్ట్ పోదాం. ఇప్పుడు మనకి హైన్ గట్ కాన్సెప్ట్ అర్థమైంది. హైన్ గట్ లో 3 పార్ట్స్ ఉంటుంది అర్థమైంది. ఈలియం, కోలాన్, రెక్టమ్. కోలాన్ అనేది లాంగ్ కాయిల్ ట్యూబ్, అవునా? ఈలియం అనేది షార్ట్ ట్యూబ్, రెక్టమ్ అనేది లాంగ్ ట్యూబ్ విత్ వైడర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో ఇక్కడ ఇంకోటి చెప్పాను మీకు, మాల్ఫీజియన్ ట్యూబుల్స్ కూడా చెప్పాను. మాల్ఫీజియన్ ట్యూబుల్స్ అంటే ఏంటి? బ్లడ్ లో ఉండే యూరిక్ యాసిడ్, యూరియా, ఇంకేమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అది డైరెక్ట్ గా ఈ యొక్క అలిమెంటరీ కెనాల్ కి డంప్ చేయడానికి. అది అర్థమైంది. నెక్స్ట్ మనకి లాస్ట్ కాన్సెప్ట్ సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ చూసినట్టయితే ఈ యొక్క సలైవరీ గ్లాండ్స్ ఎక్కడ ఉంటుందంటే వెంట్రోలేటరల్ సైడ్స్ ఆఫ్ క్రాప్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ లో ఇక్కడ చూడండి డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ పార్ట్ సలైవరీ గ్లాండ్. సలైవరీ గ్లాండ్స్ లో 2 బేసిక్ పార్ట్ ఉంది. ఒకటి గ్లాండులర్ పార్ట్, ఒకటి రిజర్వాయర్ పార్ట్. అంటే గ్లాండులర్ పార్ట్ అంటే అక్కడ సెల్స్ ఉండి అక్కడ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది, అవునా? సో సలైవరీ గ్లాండ్స్ అనేవి ఒక అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తాయి. అదే సలైవరీ గ్లాండ్స్ దగ్గర రెసెప్టిక్యులర్ పార్ట్ ఉంది. ఇప్పుడు సలైవరీ గ్లాండ్ పొజిషన్ ఏంటి మీకు అర్థమైంది. దాంట్లో భాగాలు ఏంటి చూడండి. ఇక్కడ చూడండి, సలైవరీ గ్లాండ్ చూసుకున్నట్టయితే ఇలా ఒక గ్లాండులర్ పార్ట్, దీన్ని సలైవరీ గ్లాండ్. సలైవరీ గ్లాండ్ లో ఇది ఎక్కడ ఉంది? వెంట్రోలేటరల్ సైడ్ ఆఫ్ ది క్రాప్ ఒకటి. రెండోది సలైవరీ గ్లాండ్స్ లో 2 లోబ్స్ ఉంటాయి. ఓకే, ఒక లోబ్, ఇక్కడ ఒక లోబ్. ఓకే, నెక్స్ట్ ప్రతి లోబ్ లోను లాబ్యూల్స్ అంటాడు. సో లాబ్యూల్స్ అయినా ఎస్ఎన్ఐ అయినా ఒకటి, అవునా? సో ఆ ఎస్ఎన్ఐ లో ఏమున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ లో 2 గదులు లాబ్యూల్స్, అవునా? సో బిల్డింగ్ లోపల 2 గదులు ఉన్నాయి. గదుల్లో సెల్ఫ్లు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే లాబ్యూల్స్ అని అంటారు. దాని లోపల ఏమున్నాయంటే జైమోజన్ సెల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? జైమోజన్ అనే సెల్స్ ఉన్నాయి. జైమోజన్ అనే సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఈ అమైలేస్ అనే ఎంజైమ్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ యొక్క అసినే సెల్స్, అవునా, లేదా జైమోజన్ సెల్స్, ప్రతి సెల్స్ కి ఒక ట్యూబ్ ఉంటుంది, డక్స్. ఆ డక్స్ అన్ని కూడా అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ప్రతి సెల్ కి ఒక ట్యూబ్ వస్తుంది. అంటే ప్రతి సెల్ కి హ్యావింగ్ ఏ ట్యూబ్. సో ఎందుకు? ఆ ట్యూబ్ లో నుంచి ఆ ఎంజైమ్ బయటికి రావడానికి, ఆ ట్యూబ్ లో నుంచి. సో అన్ని ట్యూబ్స్ కంబైన్ అయిపోతాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే కామన్ సలైవరీ డక్ట్. సో ఈ పక్క ఉన్నటువంటి గ్లాండ్ లో ఉండే సలైవాని సేకరించే దాన్ని ఏమంటారు? కామన్ సలైవరీ డక్ట్. ఈ పక్క ఉండేదాన్ని కామన్ సలైవరీ. 2 సలైవరీ డక్ట్ కామన్ గా కలిసిపోతే దాని పేరు మీడియం సలైవరీ డక్ట్. మీడియం సలైవరీ డక్ట్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సలైవరీ రిసెప్టికల్ అంటాం.
ఏంటిది? ఒక రిజర్వాయర్ లాంటిది. ఇక్కడ ఈ యొక్క సలైవరీ గ్లాండ్ ఏదైతే అమైలేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుందో ఆ ఎంజైమ్ దీంట్లో స్టోర్ చేయబడుతుంది. ఒక రిజర్వాయర్ సంచి లాంటిది. సో ఈ రిసెప్టకల్ సేమ్ ఈ రిసెప్టకల్ నుంచి కూడా ఒక డక్ట్ వస్తుంది. దాన్ని కామన్ ససెప్టికులర్ డక్ట్ అంటారు. సో రెండు కలిసిపోయింది. ఇక్కడ చూడండి కామన్ రిసెప్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక పాయింట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఏంటంటే ఈ రిసెప్టికులర్ డక్ట్ ఈ యొక్క గ్లాండ్యులర్ డక్ట్ రెండు కలిసిన తర్వాత దీని పేరు ఏమిగా మారుతుందంటే ఎఫరెంట్ సలైవరీ డక్ట్. అర్థమైందా? ఒక సలైవరీ రిసెప్టకల్ నుంచి వచ్చే డక్ట్ సలైవరీ డక్ట్, ఆ రెండు కలిసిన తర్వాత కామన్ ఏమంటారు? కామన్ రిసెప్టికులర్ డక్ట్. కామన్ రిసెప్టికులర్ డక్ట్ అంటారు. కామన్ రిసెప్టార్ డక్ట్ కి మీడియం సలైవరీ డక్ట్ రెండు కలిసిపోయిన తర్వాత ఇది ఏమిగా మారుతుంది? దాన్ని ఏమిగా పిలుస్తారు? ఎఫరెంట్ సలైవరీ డక్ట్ గా పిలుస్తారు. ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందంటే నాలుక దగ్గర. అంటే ఏంటి? హైపో ఫారింక్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. అర్థమైందండి? సో సింపుల్ చిన్న లాజిక్. సలైవరీ గ్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి? వెంట్రోలాటరల్ సైడ్స్ ఆఫ్ ది క్రాఫ్. దీంట్లో రెండు లోబ్స్ ఉంటాయి. ప్రతి లోబ్లోనూ లాబ్యూల్స్ ఉంటాయి. దాన్ని అసినా అంటారు. అంటే ఒక బిల్డింగ్ లో రెండు గదులు, ఒక గదిలో మళ్ళా అక్కడ ఏముంటుందంటే సెల్ఫ్ ఉంటాయి. ఆ సెల్ఫ్ లాంటిలో ఏమున్నాయంటే అసినా అంటే జైగోజల్ సెల్స్ ఉన్నాయి. అవి మనకి ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తాయి. సో ప్రతి సెల్ నుంచి ఒక ట్యూబ్ వస్తుంది. అన్ని ట్యూబ్లు కామన్ గా కలిసిపోయిన తర్వాత దాన్ని కామన్ సలైవరీ డక్ట్ అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఈ రెండు కామన్ సలైవరీ డక్ట్ కలిసిపోయిన తర్వాత దాన్ని మీడియం సలైవరీ డక్ట్ అంటారు. దీంట్లో రిజర్వాయర్ లాగా ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి ఇకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెషన్. సో డైజెషన్ లో మనం ఏం చేయాలంటే ఈ యొక్క కాక్రోచ్ లో ఏ అయితే ఎంజైమ్ ఉత్పత్తి అవుతాయో ఆ ఎంజైమ్ యొక్క పేర్లు. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మీకేం చెప్పాను? హైండ్ మధ్యలో ఉండే మిడ్ గట్ ఉంది కదా, మధ్యలో ఉండే ఈ మిడ్ గట్ చాలా వరకు ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. సో మిడ్ గట్ లో ఉండే పూర్వ సగభాగము అంటే యాంటీరియర్ మిడ్ గట్ లో ఉండే సగభాగము అది ఏం చేస్తుంది? ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైమ్లు ఏవేవి అంటే ఒకటి అమైలేజ్. ఈ అమైలేజ్ అనేది అవునా? సో ఈ అమైలేజ్ అనేది స్టార్చ్ మీద ప్రతాపం చూపించి దాన్ని డైసాక్రైడ్ గా మార్చడము. రెండోది దాంట్లో రకరకాలైనటువంటి ఎంజైమ్లు ఉన్నాయి. ఎన్వర్టేజ్, సుక్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుక్రేజ్. ఈ సుక్రేజ్ అనే ఎంజైమ్ అవునా సుక్రోస్ ని పైన ప్రతాపం చూపించి దాన్ని గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గా మారుస్తుంది. అంటే సుక్రేజ్ యాక్షన్ ఆన్ sucrose and converted into glucose and fructose. Next maltase same. So ఇది కూడా ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కన్వర్ట్ చేస్తుంది. సేమ్ ఈ మాల్టేస్ అనే ఎంజైమ్ మాల్టోస్ ని గ్లూకోజ్ గా మాల్టోస్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఈ లైపేస్ అనే ఎంజైమ్ లిపిడ్స్ ని పైన ప్రతాపం చూపించి దాన్ని ఫ్యాటీ యాసిడ్స్ గా మారుస్తుంది. లైపేస్ అనే ఎంజైమ్. నెక్స్ట్ ప్రోటీస్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ని అమినో యాసిడ్స్ గా మారుస్తుంది. లాస్ట్ సెల్యులేజీ. అంటే ఈ సెల్యులేజ్ అనే ఎంజైమ్ కాక్రోచ్ ఉత్పత్తి చేయదు. కాకపోతే కాక్రోచ్ యొక్క మిడ్గట్ లో ఉండే ఆ యొక్క మైక్రోబియల్ ఆర్గానిజమే ఆ యొక్క సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేసి సెల్యులోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. మరొకసారి చెప్తాను చూడండి. సెల్యులోజ్ అనే ఎంజైమ్ కాక్రోచ్ ఉత్పత్తి చేయదు. కాక్రోచ్ శరీరం లోపల అంటే మిడ్గట్ లో ఉండే అలిమెంటరీ కెనాల్ లో ఉండే మైక్రోబియల్ ఆర్గానిజమే దాన్ని ఏది సెల్యులోజ్. ఎందుకు? ఎప్పుడైనా ఆ కాక్రోచ్ ఆ ప్లాంట్ మెటీరియల్ ఆకు ఏదైనా తినిందంటే దాన్ని డైజెస్ట్ చేయాలి. కాబట్టి ఈ సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఆ యొక్క సెల్యులోజ్ మీద కన్వర్ట్ చేసి దాన్ని ఏమిగా మారుస్తుంది? గ్లూకోజ్ గా మారుస్తుంది. ఓకే, అర్థమైందా? సో డైజెషన్ పరంగా ఎంజైమ్స్ అన్ని కూడా మిడ్గట్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎంజైమ్స్ పేరు ఒకటి అమైలైజ్
స్టార్చ్ ని డైసాకరైడ్ గా మారుస్తుంది. సుక్రోస్ ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మారుస్తుంది. మాల్టేస్ అవునా, సో మాల్టేస్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. లైపేస్ లిపిడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా మారుస్తుంది. ప్రోటీన్స్ ని అమైనో యాసిడ్ గా మారుస్తుంది. సెల్యులోజ్ అనేది దాంట్లో ఉండదు, ఒక మైక్రోబియల్ ఆర్గానిజం. ఆ మైక్రోబియల్ సెల్యులోజ్ మీద ప్రతాపం చూపించి దాన్ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అర్థమైనా? జస్ట్ ఎగ్జామ్ పాయింట్ చాలా ఈజీగా. సో కాక్రోచ్ లో అలిమెంట్ కెనాల్ ఉంటుంది, 3 ఉంటాయి, ఫోర్ గట్, మిడ్ గట్ అండ్ గట్. సో ఫోర్ గట్ లో ఉండేది మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్, క్రాప్, గిజర్. మిడ్ గట్ లో ఉండేది అవునా, మిడ్ గట్ లో ఉండేది జస్ట్ ట్యూబ్. కాకపోతే ఆ మిడ్ గట్ 2గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటి సెక్రెటరీ పార్ట్, ఇంకోటి అబ్జార్ప్షన్ పార్ట్. సెక్రెటరీ పార్ట్ లో మనకి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంది, అబ్జార్ప్షన్ పార్ట్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. హైండ్ గట్, మిడ్ గట్ కి హైండ్ గట్ కి మధ్యలో మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ హైండ్ గట్, ఈలియం, కోలన్, రెక్టమ్. చాలా ఈజీ ఇస్తున్నారు.